డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించలేదని పోరాటం కాబట్టి ప్రతి బాలిక బిడ్డ అన్నలు అక్కలు కాలాతీతమైన ఊర్లలో వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వచ్చేసేయండి, దయచేసి వచ్చేసేయండి. పాటలు పెట్టండి బాబు, తప్పులు కొట్టండి, తప్పులు కొట్టండి. జై మాదిగా, జై మాదిగా, హలో మాదిగా, హలో మాదిగా, హలో మాదిగా. ఐక్యత ఐక్యత. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.
అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసినారు. దయచేసి ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మన నేతలందరూ ముందుకు కదిలితే మరి ఫర్దర్గా ప్రోగ్రామ్ ప్రారంభించుకుందాం. దయచేసి కాలాతీతం అయితే ఊర్లలోకి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వచ్చేసేయండి. దయచేసి వచ్చేసేయండి, పాటలు పెట్టాయి బాబు, తప్పులు. లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కదిలి రావాలని పిలిపిస్తా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం. మాదిగోని 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 ఆదిలో నిప్పులు వెలుగుతూ అంతటి ఉత్సాహంతో ఉరుతలు తీసుకుంటూ మరి పెద్దవాళ్ళ నుంచి మొత్తం ఈరోజు చేయాలన్న మొత్తం తిరిగినటువంటి సాధించినటువంటి యువతకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చిన్న ప్రకటన చేయాలనుకున్నా, దయచేసి అందరి పెద్దింటి రాకేష్ గారు వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అంటే అందరికీ కిరణ్ కుమార్ తమ్ముని ఈ రోజే అందరి సాక్షిగా అధికార ప్రతినిధిగా తమ్ముని మధ్య ఈ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. మార్గగారి నాయకత్వంలో లక్ష డబ్బులు 1000 గొంతుల కార్యక్రమానికి అందరి కృష్ణ మార్గగారి స్వాగతం కాదు, మన అందరి కోసం చేస్తున్న పోరాటమే లక్ష డబ్బులు 1000 గొంతుకలు. అన్న మనకు ఎక్కడ న్యాయం జరుగుతుందో మనందరం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. చనిపోతున్న వారికి ప్రారంభించబెట్టే పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని
మన దృష్టిలో మార్గాలు తీసుకోవడం మనకు గర్వకారమైన విషయం. ఈ యొక్క కార్యక్రమం వచ్చే నెల 7 తారీఖున హైదరాబాద్ లో ఉన్నందున మన మార్గం ముందు బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగా. ఆ సౌండ్ కొంచెం గిట్ పెట్టే ఇది మాకే కొడుతుంది. గిడ పెట్టే మాకే పడుతుంది, బయటకి పడుతుంది. ఇది అమ్మింగ్ వస్తుంది ఆల్రెడీ. అందరం కొంచెం ఏం మాట్లాడుతున్నాం హలో సామాజిక పరివర్తకులు మందాకృష్ణ మాది గారి నాయకత్వం. మాది గారి రిజర్వేషన్ పోరాట సమితి, మాది గారి రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగా కళలు, మాదిగా కళలు, మాదిగల ఐక్యత, మాదిగ మహిళల ఐక్యత. నా కుల పెద్దలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు పేరు పేరున దయచేసి సహకరించిన యాదయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నిమిషాలు మాట్లాడండి. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి వెళ్ళి మన చర్యలకు 1000 లక్ష కప్పుల సన్నాహ పదయాత్ర వచ్చేస్తున్నది. మన అన్నలను వాళ్ళను వీళ్ళను కలుసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తామని చెప్పి గత 3 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ ఎంబడి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన అన్నలు డాక్టర్ పరమేశ్వర అన్న గారికి, భావనసన్న గారికి, నాగేశ్వర గారికి, వివిధ పేరు పేరున మళ్ళొకసారి మన మనవరి గారికి
మరొకసారి వారికి కూడా ఈ సమావేశం సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 20 ఇదే కార్యక్రమం గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు 20 తారీఖున సిద్దిపేటకు వస్తున్నారు. యువకులు మన పెద్దలు కుల పెద్దలు ఇదే అధిక పెద్ద సంఖ్యలో వచ్చి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే నెల 7 తారీఖు ఫిబ్రవరి 7 తారీఖున కూడా మనము భారీ ఎత్తున బస్సులతో వెహికల్ కార్లతో ఒక తప్పులతోని హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. జై మందకృష్ణ మాదిగా. కళాకారు పాట పాడడం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జై మాదిగా. నేను మాట్లాడి అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? సౌండ్ కొంచెం అంతే, అందుకే చెప్తా ఉన్నాం. డప్పులు డప్పులు రోలు మా మామాదుల చోడా, డప్పులు రోలు మా మామాదులయ్య. అరే డప్పులు డప్పులు రోలు మా మామాదులయ్య, చోడా డప్పులు రో మా మామాదులయ్య. మీరు అలా రైతు తప్పబడిపోయి తగ్గట్టుంది. అదే డప్పులు డప్పులు రో, డప్పులు డప్పులు రో, డప్పులు డప్పులు రో, డప్పులు డప్పులు రో, డప్పులు డప్పులు రో. ఏమైందన్నా సపరేట్గా చలి పెడుతుంది, మంచి పడుతుంది మనకు. రెండు సపరేట్ డప్పులు డప్పులు రో, డప్పులు డప్పులు రో, డప్పులు డప్పులు రో. సిర్రాలు సిర్రాలు రో తోడా సిర్రాలు రో సిర్రాలు రో మా మామాలు, తోడా సిర్రాలు రో మా మామాలులయ్య. చిట్కాలు రో మా మామాలు, తోడా చిట్కాలు రో మా మామాలులయ్య. చిట్కాలు రో మా మామాలుల, తోడా చిట్కాలు రో మా మామాలులయ్య. ఇంకేంటి డప్పుతో పోరావా, సప్తగా పోరావా? లక్ష డప్పులు రో మా మామాదుల, కొంటేలు రో మా మామాదులయ్య. లక్ష డప్పులు రో మా మామాదుల, కొంటేలు రో మా మామాదులయ్య. ఇంటికొక్క డప్పు రో మా మామాదుల, ఇంటికొక్క బస్సు రో మా మామాదులయ్య. ఇంటికొక్క డప్పు రో మా మామాదుల, ఇంటికొక్క బస్సు రో మా మామాదులయ్య. ఎక్కడ సౌండ్ సహకరిస్తున్న తెలంగాణ చెప్పడు తెలుసా? అందుకే చెప్తా ఉన్నాం, డప్పు ఎంత గొప్పదో, డప్పు చరిత్ర ఏందో, మన మాదిగ జాతి ఎంత గొప్పదో. అందుకే మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి భూమికి ముందుగా ఎవరు పుట్టిందంటే ఊరంతా చెప్తుంది. సప్పన్న జాతర అని చెప్తాయి. ఊరికి ముందుగా పుట్టినాడు ఆది జాంబవంతుడు. ఆది జాంబవుడు వారసులుగా మనమందరం కూడా ఖచ్చితంగా మన పుట్టినందుకు అండగా ఉండాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ మోగేటి డప్పు అంతేనా? అంతేనా? సపరేట్ ఉండదు, సపరేట్ ఉంటే నేను సప్ప పడతా. ఎవరిదాకా మీరు చూసారు, బాగా నింపారు. నేను అనుకున్నా అప్పుడు ఆడే అలసిపోయిన లేవు, ఆడికి వచ్చినాక ఎంత వాడి పెద్దలు అనుకున్నా. మీరు సప్ప కూడా రాదా రోజుడే తెలంగాణ మోగేటి డప్పు, ఇది ఎంతరాని పట్టేటి డప్పు. తెలంగాణ మోగేటి డప్పు, తెలంగాణ మోగేటి డప్పు, ఇది ఎంతరాని పట్టేటి డప్పు. తెలంగాణ మోగేటి డప్పు, డప్పు డప్పు డప్పు
యువలక్షణ అందరికి పెట్టిన అన్న మీరు అంతా ఇప్పటిదాకా మస్తు ఎగిరిపించిన మీ అన్నది ఒక్కలాగా గట్టిగా సాధిద్దాం, సాధిద్దాం. సాధిద్దాం, సాధిద్దాం. 1000 గొంతులు అంటే మన అందరి గొంతులు. అందులో మాదిగ సాహిత్యం నుండి పుట్టిన ప్రతి పాటగాడు ఆటగాడు 1,00,000 డప్పుల ధ్వనులలో 1000 గొంతుల ప్రోగ్రాము, 1,00,000 డప్పుల ప్రోగ్రాం 7వ తారీఖు జరగబోయే ప్రోగ్రాం కు మనం అందరం కదలాలి. ఎందుకంటే మాదిగ ఉద్యమం సామాజిక ఉద్యమం, ఆర్థిక ఉద్యమం, ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యంతో కూడిన ఈ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ ఒక అజేయమైన విజయాలను సాధించిన పరంపరలో ఈరోజు దేశవ్యాప్తంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 7 జడ్జిలలో 6 జడ్జిలు ఇది సామాజికమైన ఉద్యమంలో భాగంగా వీళ్ళందరికీ సమాన హక్కులు దక్కాలని చెప్పేసి ఈరోజు మాదిగలొక్కలే కాదు, మాదిగలలో చిందులు, అదేవిధంగా అనేక రకాల కులాలు, బుడగలిగాలు, ఇలా మాదిగ మాసి ఇలాంటి కులాలు ఎన్నో కులాలు సమాన హక్కులను పొందాలని చెప్పేసి మందకృష్ణ మాదిగన్న 30 ఏళ్ల క్రితం పోరాటం సాగించింది. ఆ పోరాటం ఫలితం చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశలో మాదిగ బిడ్డలైన ప్రతి ఒక్కరు, ఇంట్లో ఉన్న ఆడ మగ చిన్న పెద్ద అందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. లేదంటే మరో 30 ఏళ్ళు మనని అణచివేసే ఉద్యమం నడుస్తుంది వేరే దగ్గర. అది అర్థం చేసుకోవాలి. సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేసే ఒకటే, మా అందరికీ ఏబిసిడి రిజర్వేషన్ అయితే మనందరికీ సమాన వాటా దక్కుతుంది. ఒక మాదిగలే లాభపడరు, లేదంటే సోదరులే లాభపడరు. అన్ని కులాలు ఏదైతే 59 ఉప కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ సమాన న్యాయం దక్కుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో 7వ తారీఖు నుండి మనం దగ్గర, అదేవిధంగా సిద్దిపేటలో జరిగే 20వ తారీఖు ఉద్యమానికి మనందరం వేల ఎత్తున మనందరం హాజరై ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఏ పార్టీ అయినా ప్రతి పార్టీలో ఉన్న మాదిగ బిడ్డ కదలాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. లక్షణప్పుడు 1000 గొంతుల కార్యక్రమానికి హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి విజయవంతం చేసే క్రమంలో ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా ఎందుకు వచ్చినా కూడా ఈనాడు పిల్లలకు చాలా తెలియదు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావం యొక్క మొత్తం విద్యా వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో మన సోదరులైన మాలలు అధిక సంఖ్యలో అన్ని అన్వయిస్తున్న తరుణంలో ఎగ్జాంపుల్ గా మేము ఇంజనీరింగ్ కాలేజీలో 1977లో జాయిన్ అయినప్పుడు 50 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎస్సీ కులం నుంచి అన్ని బ్రాంచ్లలో చేరితే కేవలం ఇద్దరం, ఒకటి దామోదర రాజనరసింహ ప్రస్తుతం మంత్రివర్యులు, వారికి ఆల్రెడీ వారి కుటుంబం మధ్య ఉంది కాబట్టి వారొకరు, అనుకోని పరిస్థితుల మధ్య అన్నల మధ్య నేను ఎదిగాను కాబట్టి చదువు మీద విలువ వేసి నేను ఒక్కడిని. అంటే ఆనాడు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో అంతమందిలో ఇద్దరు మాత్రమే ఎస్సీ మాదిగ విద్యార్థులు ఉన్నాం. మిగతా సోదరులంతా కూడా మన మాల సోదరులు. అంటే విద్యకు ఎంత దూరంగా ఉన్నాము, విదేశ అనుభవంలో ఎంత దూరంగా ఉండడానికి ఒక మచ్చుతుక మాత్రం తెలియజేస్తుంది. అలాంటి తరుణం నుంచి 94లో మన దళితులు అన్యాయం ఇంతకాలం మనుషులం, ఇంతకాలం ఈ కష్టసుఖాలు మన కష్టాలు మన పిల్లలకు ఇదే కొనసాగించాలి. మనకు గత్యంతరం లేదా మార్గం లేదా, మనం మన రిజర్వేషన్ ఫలాలు మన కులాల వారిగా మన జనాభా ప్రాతిపదికను అందుకోలేమా, ఇట్లా అన్వయించుకుంటున్నాం. మన జీవితం అంతా క్లోజ్ చేసుకున్న క్రమంలో ప్రకాశం జిల్లా ఈమూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, దివాకర్ నాయకత్వం 7 మంది విద్యార్థి నాయకులు కావచ్చు లేదా సామాజిక స్పృహ ఉన్న నాయకులతో కలిసి ఎంఆర్పిఎస్ విజయానికి ఆరంభించడం. 94లో ప్రారంభిస్తే ఇప్పుడు 2020 అంటే 30 సంవత్సరాల నుంచి
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏబీసీ సాధించాలి, మన భవిష్యత్తు తరాలకు కొంత న్యాయం చేయాలనే తప్పలతో నిజంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మంత్రికృష్ణ గారికి అందరూ కూడా ప్రాధాన్యత ఎన్నిసార్లు చేసినా అయిపోలేదు, ఎవరు ఇస్తలేదు, ఏ గవర్నమెంట్ ఇస్తలేదు, ఇంకేం చేద్దామని ఇంకా 30 సంవత్సరాల ఉద్యోగం కొనసాగితే చాలా కష్టమవుతుంది. మన సమస్య, మన ఇంటి సమస్య కూడా సాధించలేకపోతే కొంత ప్రయత్నం చేసి మొత్తం రాజ్యాన్ని నిర్మించుకున్నాం. కానీ జాతి కోసం, మన జాతి భవిష్యత్తు కోసం, జాతి పిల్లల భవిష్యత్తు తరంతో ఏదైనా కానీ సాధించాలని చెప్పి ఒక్కొక్కసారి మన కంట్రోల్గా రిజల్ట్ వస్తుంటే మన సోదరులు అన్ని స్థానాల్లో ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టులో జడ్జి స్థానంలో మేనేజ్ చేసే కెపాసిటీ నాయకులంతా కూడా పైన నుండి మనకు రిజర్వేషన్ వస్తాయి అనుకున్న క్రమంలో వాళ్ళు తిరిగి మోసం చేసి తీర్పులో మన కంట్రోల్లో మనకున్న దశ నుంచి మనందరి కష్టఫలితం కావచ్చు, రామకృష్ణ నాయకత్వ కృషి ఫలితం కావచ్చు, మన చైతన్య ఆదాయం కావచ్చు, ఉన్న సుప్రీంకోర్టులో లేదు. ఇది సామాజిక న్యాయం. ఎందుకంటే భారతదేశంలోని ఏ ఉద్యోగం తీసుకున్నా ఒకటే ప్రభుత్వం, ఎంఆర్పిఎస్ ఉద్యోగానికి మాత్రమే అన్ని పార్టీలు అందరి నేతలు కలిసి ఏకకాలం ఉద్యోగం కేవలం ఎంఆర్పిఎస్ ఉద్యోగం మాత్రమే. ఇట్లాంటి ఉద్యమం ఇంత గొప్ప ఉద్యమం ఎందుకు కేంద్ర మారుతుంటారు కాబట్టి ఆ మార్పుల క్రమంలో నిజంగా వారి చేతుల న్యాయాన్ని గుర్తించి మొదటి మన ఆగస్టులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇంకా జడ్జిమెంట్ ఇచ్చాక వేరే కమ్యూనిటీ కావచ్చు, ఇదే మన సోదరులు మన స్థానంలో జడ్జిమెంట్ వస్తే 2 రోజులు ఇంప్లిమెంట్ అయిపోయింది. కానీ ఈరోజు ఆగస్టు వస్తున్న రిజర్వేషన్ అనుకూలంగా పడతాను ఇప్పటికి కూడా ఇంకా ఆయాట చేస్తూ తిరిగి గారు 1,60,000 నిరాశ ఇచ్చి ఇంకా స్థితి తీసుకొచ్చిన ఆడవర్గాలకు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఫిబ్రవరి న్యాయం చేయాల్సిన మనం చేస్తూ ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి మనకు కొత్తగా ఎంఆర్పిఎస్ ఉద్యోగం ప్రారంభించడం అందరూ కూడా కేసీఆర్ పాల్గొన్నాం. కాకపోతే చాలా కాలం మనం చెప్తున్నాం కదా, చాలా కాలం మనం చేయలేదు కాబట్టి కొంత దగ్గర తిరిగి చివరి దేశంలో కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం. ఉద్యమాన్ని ఏబీసీ పూర్తిగా సాధించడం మాతోటి మాదిగ సోదరులకు సోదరులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు మాట్లాడే చాలా ఉంది కాబట్టి మన మాదిగ జాతి యువయుగాల నుంచి తరతరాల నుంచి అణచివేయబడుతున్న విషయము మనము వ్యక్తి చేసి కష్టపడి కూలి పనికి చేసి అంతవరకే పరిమితమైంది. అలాంటి పరిస్థితిలో మన దళిత జాతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టడము మన దళిత జాతి అదృష్టంగా భావించాలి. ఆయన పుట్టిన తర్వాత ఈరోజు మా దళితులు ఇంత అలగలిపోవడానికి కారణము వీరికి విద్య లేదు, వీరికి అధికారం లేదు ఆలోచనతో ఆ రోజు విద్యాపరంగా తాను ఎంతో కష్టపడి చదివి అంటరాని వాటిగా తీర్చిదిద్దబడి కూడా చదివి ఈ దేశానికి ఒక మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా పదోపాధ్యాయులు తీసుకున్న తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని దిశాదేశ మార్చడానికి రాజ్యాంగ నిర్వహణగా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యంగా మన ప్రజలకు సమాజంలో గుర్తింపు రావాలంటే ఓటు హక్కుని కల్పించాలనే ఆలోచనతోటి ఆనాడు ఓటు హక్కు కల్పించడంతో ఈ రోజు మనకు ఓటు హక్కు ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తి మన గౌరవిస్తుందో, మన ఇంటికి వస్తుందో, ఓటు హక్కుందో, మనకు సమానత్వం ఇస్తుందో. ఆ రోజు ఆ ఓటు హక్కు లేకపోతే ఇప్పటికీ కూడా మనము ఈనాటిగా చూసే వ్యక్తులు ఈ రోజు మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం దళితులకు కావాలన్న ఆలోచనతో రిజర్వేషన్ ఏర్పాటు చేసిండు. దాదాపు దళితులు 60 కులాలుగా ఉన్న దళితులకు ఒక 2 కులాలు మాత్రమే ఈరోజు ఉద్యోగం
ఇది విజయరూపం కానీ ముందున్నదన్న ఆలోచనతో రెండు కులాలు తత్వాలు పెడుతున్నాయి. అలాంటి కులాలు కాకుండా మిగతా కులాలు కూడా లబ్ధి పొందాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మంత్రికృష్ణ మాదేవ గారు ఈరోజు అన్ని కుటుంబాలకు కూడా సమాన హక్కు కలగాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఎంఆర్పిఎస్ ఉందో దాని ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఈరోజు మన ఏది వర్గీకరణ బీసీలో కూడా వర్గీకరణ ఉన్నది. అందులో కూడా ఏబీసీ ఉన్నాయి. మన దక్షిణాలలో కూడా ఏబీసీ గారు ఉండే దేశంతో మందకృష్ణ మాదేవ తీసుకున్నాం. ఈ నిర్ణయానికి రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే 1000 గొంతులు లక్ష తప్పుల కార్యక్రమాన్ని మన చేయాల నుంచి అత్యధిక సభ్యులను కానీ ఇంటికొక వ్యక్తి కానీ ఇంటికొక తప్పులని కలిసి విజయవంతం చేయాలని కోరుకునే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సమయం లేదు ఒకటి, జనం లేదు ఒకటి. చాలా దురదృష్టకరమైనది. ఇంత పెద్ద సమావేశం, ఇంత పెద్ద ఊరు, ఇంత పెద్ద టౌను, ఇది మైక్లో మాట్లాడితే ఇబ్బంది అవుతుందని నేను ఇది బంద్ చేసి మాట్లాడతాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం జీవ ప్రదాత, మాదిగల ఆత్మ గౌరవ పోరాట యుద్ధ నౌక గౌరవనీయులు మందకృష్ణ మాదేవ గారు గత 30 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి పోరాటం న్యాయ సమ్మతమైంది, ధర్మ సమ్మతమైంది, చట్టబద్ధమైనది. కాబట్టి 600 100 మార్గలకు, మార్గ ఉపకులాలకు, షెడ్యూల్ కులాలకు ఏబిసిడిల వర్గీకరణ జరిగి తీరవలసిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దానివల్ల ఆ తీర్పు తక్షణమే అమలు చేయాలని మహాయోగుడు మాదిగల ఆరాధ్యుడు మందకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1000 గొంతులో 1,00,000 తప్పులు అన్నటువంటి నినాదం ఇచ్చిన ధర్మిగా ఆ సమావేశానికి సన్నాహక క్రమంలో భాగంగానే ఈనాడు సిద్దిపేట జిల్లాలో తిరుగుతూ వస్తున్నటువంటి రథానికి స్వాగతము పలికినటువంటి స్థానిక బొమ్మలు, కొడుకులు, మనవలు, చెల్లెళ్ళు, మనవరాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నిర్వాహకులైనటువంటి ఎంఆర్పిఎస్గా 10 సంవత్సరాలు నాకు తెలిసినప్పుడు 10 సంవత్సరాల నుండి తమ్ముడు అంతరంగా పనిచేస్తుండో యాదయ్య అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారికి అండదండలుగా ఉపాధ్యాయులు కూడా చాలా పనిచేస్తుండ్రు, వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను తెలియజేస్తూ తమ్ముడు కూడా చెప్పారు. బాలనసయ సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమం గుర్తింపు తెచ్చుకునే దానిలో ఎలాంటి సందేహం లేదు. మందకృష్ణ మాదేవ గారు అనేక అవమానాలు చాలా దగ్గర నుండి చూశాను ఆయనతోటి. నేను 1992, 94లో సిద్దిపేట టికెట్ కోసం తిరిగే సందర్భంలో కూడా చాలా సన్నిహితంగా ఉన్న ఆయన నాకు టికెట్ ఇప్పించలేదు. ఆయన కూడా ఆయన మీద ఈశ్వరునికి గౌరవం కూడా నాకు తగ్గలేదు. నేను చాలా సందర్భంలో కూడా చెప్పాను, నాకు రావాల్సినటువంటి టికెట్ సమీకరణలో భాగంగా ఇంకొకరికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మాదిగలకు ఆరాధ్యుడు, మాదిగల ఆత్మ గౌరవం కోసం పోరాడే యోధుడు కాబట్టి ఆయన నేను కార్యకర్తగా ఉన్నా ఆయన ఇప్పటికీ కూడా
నాకు నాయకుడు అని నేను సవినయంగా సగర్వంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే అదృష్టమైన ఆయనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మబలం ఎక్కువ కాబట్టి అనేక విమర్శలు చేసేది. ఇలా ఉంటాం హిమాలయాలంత ఎత్తు పెరిగింది, ఎంఆర్ఎస్ ఉంటాం హిమాలయాలంత ఎత్తు పెరిగింది. హిందూ మహాసముద్రం ఎంత విశాలంగా ఉందో అంత విశాలమైన సందర్భంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ పార్టీతోనే తగవాడు, ఆ పార్టీతోనే పోరాటం చేసిండు. వర్గీకరణ జరగాలనేటువంటి పోరాటం చేసే క్రమంలో ఎవరైతే ముఖ్యమంత్రి అయితే దళితులు ఎవరు లేరు, ఆ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మిగతా దళితులతోటి మదకృష్ణ మాదిగని తిట్టిపిచ్చి ప్రమోషన్ పొందినటువంటి దళిత నాయకులు కూడా మనవాళ్ళు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అది ఎంత గొప్పది అంటే వర్గీకరణ నేను చెప్పి ముగిస్తాను. మా ఇంట్లో దాంట్లో ఎంత లాభం జరిగిందో వర్గీకరణతో, వర్గీకరణ లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో మా పెద్ద డాక్టర్ మాకు తెలుసు. 2001లోనే ఏబిసిలో వర్గీకరణ వచ్చింది. అది కరెక్ట్ ర్యాంక్ వచ్చి ఆగింది, 5000 ర్యాంక్ వచ్చి ఆగింది. అది ఏబిసిలో వర్గీకరణ జరిగిన మూలంగానే ఆమె ఎంబీబీఎస్ లో ఆమెకు సీట్ రావడం జరిగింది. తర్వాత ఈసారి చెప్పింది డాడీ ఏబిసిలో వర్గీకరణ జరగకపోతే మళ్ళీ ఎట్లా అందులో నాకు చెప్పింది. ఇక తర్వాత స్పెషల్ ఉపాయాలు కష్టపడి ఏదో చేసింది. ఇక రకరకాల స్థాయిలో ప్రొఫెసర్ స్థాయి దాకా వచ్చింది. అదొక అంశం. నిన్న కాక మొన్న మా తిరిగి అదే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. ఆ పిల్లవాడు చదివే రిజల్ట్ వచ్చేదాకా కూడా ఇంట్లో ఏం చదువుతుంది చెప్పకుండా తప్పున మెల్లగా వచ్చింది. నాకు 5 సీట్లు ఉన్నాయి, కేటగిరీలో నాకు 6వ ర్యాంక్ వచ్చింది అని చెప్పింది. నాకు ఉండేదని అవిసిపోయింది. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద ప్రమోషన్ లో ఇంకొక ర్యాంక్ వస్తుంది. ఉన్నాయి 5 సీట్లు, 5 వచ్చిన ర్యాంక్ 6. అదే ఏబిసిడి కనుక ఉన్నట్టు అయితే ఈ పిల్లల నెంబర్ 3 నంబరో 4 నంబరో ఎంతో ఉంటుందే ఉద్యోగం వస్తుంది. అంటే ఒకటే అంటే ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు అనేది ఎట్లుంటుందో ఆ రకంగా జరిగిందని ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇది ఆజామాష విద్యం కాదు. మనం ఇక్కడ నుంచి పోయినా పోకపోయినా అది పెద్ద ఎత్తున అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.